ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బెయిల్ వేయటం, క్వాష్లు వేయటం, దీనిలో చాలా ఎక్స్పీరియన్స్ సాధించారు. నా కేసులో కూడా ప్రతి క్షణం పిటిషన్లు వేయటం, హైకోర్టులో వేయటం, లోయర్ కోర్ట్స్లో కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పటం చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అయితే 18 రోజులు జైల్లో గడిపిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత నేను 20వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలను మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, సుదీర్ఘమైన కాలం ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కొన్ని సూటిగా ప్రశ్నించాలనేటువంటిది నా ఉద్దేశం. దానికోసమే ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని నేను ఆహ్వానించడం జరిగింది. మొదటి ప్రశ్న, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నేను చాలా బాధపడ్డాను. అదేంటంటే 11:30కి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత, 11:20 నిమిషాలకి నన్ను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత నా ఆఫీసుని, నా ఇల్లుని తగలేయాలని నిర్ణయించుకున్నారు. అది మాకున్నటువంటి సమాచారం ఇంట్లో ఉన్నటువంటి వారికి. అప్పుడు దాకా నా భార్య, నా పిల్లలు దానిలో ఉంటే వెనుక నుంచి ఎవరో సహాయం తీసుకొని స్కూటర్ మీద వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా ఇంట్లో నుంచి నా భార్య, నా కూతురు, నా మనవళ్ళు, మనవరాళ్ళు ఎక్కడికో వెళ్ళి తలదాసుకోవాల్సి వచ్చింది భయం పుట్టి. అంటే ఇల్లు తగలేస్తారు, బర్న్ చేసేస్తారు, సజీవ దహనం చేసేస్తారు అనేటువంటి రూమర్స్ వచ్చాయి. నేను ఒకటి సూటిగా గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఆయనే బాధ్యుడని కూడా చెప్తా ఉన్నా. ఎప్పుడైనా పోలీసులు ఇంత నిర్వీర్యంగా ఉన్నారా? 4:30 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టా. చేసింది పొరపాటు, ఆవేశంలో, స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను మాట్లాడాను, అది తప్పు అని చెప్పా. ఖచ్చితంగా 5ంటికి దాడి ప్రారంభించారు. ఎప్పుడు ముగిసిందండి? 12 తర్వాత ముగిసింది. ఇంతసేపు పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా ఉన్నారు? నేను ఆరోపిస్తున్నా, వాళ్ళు నిర్వీర్యంగా ఉండటానికి కారణం మీ ఆదేశాలు, మీ అబ్బాయి ఆదేశాలు. కాదంటే చెప్పండి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పరిపాలన, హోంమంత్రి కాదు, హోంమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు హోంకి. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కాముగా ఊరుకోండి 7 గంటల సేపు, అక్కడ పని సమాప్తం అయిపోతుంది. ఇల్లు తగలేసేస్తారు, బరం చేసేస్తారు కుటుంబాన్ని అనేటువంటి సందేశాలు మీరు ఇచ్చారనేది నా అభియోగం. కాదని చెప్పండి. చాలా చూసాం దాడులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో. ఆవేశంగా నిర్ణయించుకున్న దాడులు నేను చూసాం. మా ప్రభుత్వంలో చూసాం, మీ ప్రభుత్వంలో చూసాం. వాటి నేచర్ ఏంటి? టకటకా ఒక 50 మంది, 100 మంది, 200 మంది వచ్చేస్తారు, టపటకా కొట్టేస్తారు, కార్లు దోషం చేసేస్తారు, పోలీసులు రాగానే పారిపోతారు. ఇది ఎక్కడిది? 5 గంటల నుంచి 12 గంటల వరకు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం చుట్టూరా పోలీసులు ఉన్నారు. నన్ను పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు ఏం మాట్లాడరు, లాఠీ జులిపించరు.
జులిపిస్తారు ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా వస్తున్నారేమో అని ఆ చివరి నుంచి జులిపిస్తారు. ఇదిగో ఇక్కడి నుంచి జులిపిస్తారు, లేదా సిద్ధార్థ నగర్ గేట్ దగ్గర జులిపిస్తారు. ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తుంటే వీళ్ళని అటాక్ చేయడానికి వస్తున్నారేమో, రాంబాబు గారిని రక్షించడానికి వస్తున్నారేమోనని అక్కడ వాళ్ళని కొడతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ కుట్ర కాదా అని అడుగుతా ఉన్నా. కుట్ర కాదు అంటే 7 గంటల సేపు పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు? ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు, పెళ్ళాం బిడ్డలు ఉన్నప్పుడు ఎందుకు మీరు నిర్వీర్యంగా ఉన్నారు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ఈ యొక్క చెప్తున్నారు కదా కాకమ్మ కథలని రోజు చెప్తున్నారు మీరు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని. అక్కడక్కడ అనిపిస్తున్నాడు ఆయన తాబేదారులు వాళ్ళ చెంచాలతో కులాల మధ్య తగాదా పెట్టడానికి అంబటి రాంబాబు గారు ప్రయత్నం చేస్తున్నాడు అని. అది నిజమా? కులాల ప్రస్తావన చేసింది ఎవరు మొట్టమొదట? నేను మొన్న కూడా చెప్పా, మీ ఆదేశం లేకోకుండానే కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు రిమాండ్ రిపోర్ట్లో అబద్ధాలు ఎందుకు రాశారంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించాడు, ఓకే, అలా అనుకోవడానికి అవకాశం ఉంది. కులం పేరు పెట్టి దూషించాడని ఎక్కడన్నా రాశారు మీరు? ఎందుకు రాశారు? కులాన్ని మొత్తాన్ని పేరు పెట్టి తిట్టానని రాశారు, ఎందుకు రాశారు? కులాల ప్రస్తావన తీసుకొచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వచ్చిన వాళ్ళందరూ మీ సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి కులాల ప్రస్తావన తీసుకొచ్చింది ఆ రిమాండ్ రిపోర్ట్. అది మీ ఆదేశం లేకుండా జరిగిందా? ఆ రిమాండ్ రిపోర్ట్ రాసిన వాళ్ళు కూడా మీ సామాజిక వర్గమే కదా. దీనికి సమాధానం చెప్పండి మీరు అంటున్నా. నేను కులాల మధ్యన ఘర్షణ పెట్టేటటువంటి నీచమైన సంస్కృతి కలిగిన వాడిని కాదు. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అది ఓకే. ఈ 2 మూడోది ఉంది. 12:30కి తీసుకెళ్లారు, 10:20కి తీసుకెళ్లారు, లాకప్లో పెట్టారు. 2:30 నుంచి లాకప్ నుంచి బయటికి తీసి నన్ను ఫిజికల్గా హెరాస్ చేయాలని ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో 2 పోలీస్ ఆఫీసర్లు, అఫ్కోర్స్ మీ సామాజిక వర్గం అయినా మీ ఆదేశం లేకోకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి మీద ఫిజికల్గా అటాక్ చేయాలని అనుకుంటారా? నీ ఆదేశమైనా ఉండాలి, నీ కుమారుడు ఆదేశమైనా ఉండాలి. దీనికి కూడా సమాధానం చెప్పండి. మూడో ప్రశ్న, అర్ధరాత్రి 12:30 గంటలకి 2:30 గంటలకి దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేయగలరా మీరు? నేను చెప్పింది అబద్ధం అయితే చిత్తశుద్ధిగా మీరు ఎంక్వైరీ చేయగలరా? మీరు వేయరు. న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం దాని సంగతి కూడా. ఒకటి. 4వ ప్రశ్న, ఏం కేసులండి నా మీద ఉంది? అన్ని సింపుల్ సెక్షన్స్, ఆల్ ఆర్ బెయిలబుల్. 3 కేసులు నా మీద. 3 కేసులు కూడా BNS 35 క్లాస్ 2 ప్రకారం పోలీసులు నోటీస్ ఇచ్చి పంపవలసిన కేసులు. వ్యవస్థలను మేనేజ్ చేశారు. 18 రోజులు జైల్లో అట్టి పెట్టారు. పోనీ 3 కేసులు ఒకసారి పెట్టారా? పెట్టలా. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. నేను పరుష పదజాలం వాడను, కానీ 18 రోజులు జైల్లో పెడితే ఏం చేయగలిగారా నన్ను? ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే నన్ను ఏం చేయగలిగారంటున్నా నేను? నా ధైర్యాన్ని తగ్గించగలిగారా? నా కమిట్మెంట్ని తగ్గించగలిగారా? మరింతగా పెంచగలిగారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ 4టికి
చంద్రబాబు నాయుడు గారికి మనసు ఉంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగిటికి సమాధానం చెప్పండి. సింపుల్. మీలో చిత్తశుద్ధి ఉంటే, మీరు క్రూయల్ మైండ్ కాకపోతే, నా మీద కక్ష సాధించుకోకుండా కేవలం చట్ట ప్రకారం మీరు చేసేవాళ్ళైతే వీటికి లాజికల్గా సమాధానం చెప్పండి అని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ మధ్యలో ఉన్నటువంటి చెంచాలతో కాదు, చిన్న చిన్న నాయకులతో కాదు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దీనికి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుందని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అసందర్భంగా, వాళ్ళని తిట్టారు వీళ్ళని తిట్టారు అని. ఆ హోంమంత్రి గారు ఏదో చెప్పాడు, శాసనసభలో హోంమంత్రి గారు, రాంబాబు గారిని ఏమన్నా తిట్టుంటే చెప్పండి కేసులు పెడతామని. తిట్టలేదా? చూడలేదా సోషల్ మీడియాలో? సరే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, లేకపోతే టీవీ, ఈటీవీ, టీవీ5, లేకపోతే ఈనాడు, దానిలో రాయిపోవచ్చు. సోషల్ మీడియా ఉంది ఒకటి. ఆ సోషల్ మీడియాలో కర్రలు పట్టుకున్న వాళ్ళని ఫోటోలు చూశారు కదా. 4 ప్రశ్నలు నేను సంధించా, 5వ ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఏంటి అంటే అది, నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని క్షమాపణ చెప్పిన తర్వాత నన్ను కేసు పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని 18 రోజుల పాటు జైల్లో పెట్టారు. శభాష్. ఉన్నా నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళని ఇంకా రిపేర్ చేసుకుంటున్నా, నా కార్లు తగలేసిన వాళ్ళని, నన్ను, నా కుటుంబాన్ని బరం చేసేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళని, నా ఆఫీస్ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిన వాళ్ళని ఏం కేసు పెట్టారయ్యా చంద్రబాబు నాయుడు గారు? అయ్యా చంద్రబాబు ఏం కేసు పెట్టారు?